ఈ బీజిఎం ఎడిటింగ్ అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. వీలుంటే చేసుకోండి మీరు. ఇది బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది బీజిఎం అండ్ ఓన్లీ సాంగ్‌తో ఉంటుంది. ఇది ఓన్లీ 5 ఆర్ 6 7 ఆర్ 10 ఫోటోస్‌తో అయితే సెట్ అయిపోతుంది. చేసుకోండి ఇది. ఎలా చేసుకోవాలని నేను డెమో చూసాక చెప్తాను. చాలా బాగా వచ్చింది. వీలుంటే చేసుకోండి ఇది. నేను డెమో అయితే చూపిస్తా ఇప్పుడు. డెమో చూడండి ఫస్ట్ అయితే. ఓకే. డెమో చూస్తున్నారు కదా! డెమో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలుంటే ఒక 2 మినిట్స్ వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఇంకోటి నా టెలిగ్రామ్‌లో కూడా ఉంది. అక్కడ వెళ్లి చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. స్టార్టింగ్‌లో ఒక ఫోటో అనేది ఉంటుంది. ఏముండదు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్లి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది వస్తుంది. మీ యొక్క ఫోటో అనేది ఏదో ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో రీప్లేస్ ఫోటో చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇలాగైతే ఇక్కడ ఫోటో ఇలాగ వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే మీకు ఒక పీఎన్‌జీ ఫోటో అనేది కావాలి. నేను ఫోటో ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఇక్కడ ఈ ఫోటో తర్వాత ఏ ఫోటో పెడతారో ఆ ఫోటోని ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి ఫోటో రూమ్ యాప్ నుంచి. సపోజ్ నేను ఈ ఫోటో అనేది డిలీట్ చేస్తా. పీఎన్‌జీ ఫోటో అనేది. డిలీట్ చేసిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది నా దగ్గర ఉంది. ఈ ఫోటోని మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటది కదా! దీన్ని ఫస్ట్ అయితే డూప్లికేట్ చేయండి. ఇలాగైతే డూప్లికేట్ చేసిన దాని తర్వాత కొంచెం ఇలాగైతే తీసుకొచ్చి ఇక్కడైతే మీరు దీన్ని సెలెక్ట్ సపోజ్ ఒక్క నిమిషం. డిలీట్ చేసేయండి. నేను డైరెక్ట్ పీఎన్‌జీ ఫోటో అయితే పెడతా. ఏం లేదు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకెళ్ళి నేను ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటో తర్వాత పెట్టిన ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో నా దగ్గర ఉంది. ఇలాగైతే ఉంది కదా! ఇక్కడ మీకు కరెక్ట్ సెట్ అయ్యేలాగా అయితే పెట్టుకోవాలి. కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోండి. కరెక్ట్ ఈ ఫోటోకి తగ్గట్టు ఇలా జూమ్ అయితే కొంచెం సెట్ అయ్యేలాగా జూమ్ అయితే చేసుకోండి మీ 2 ఫింగర్స్‌తో. ఇలాగైతే సెట్ అయిపోయింది కదా! దాని తర్వాత మీరు ఇక్కడికొచ్చి కట్ అయితే చేసుకోండి. ఇలాగైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాని తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ ఏముండదు జస్ట్ ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఈ పీఎన్‌జీ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఈ మూవింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకెళ్ళి ఇక్కడ ఒక కీ అయితే యాడ్ చేయండి. దాని తర్వాత లాస్ట్‌కి ఒక కీ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన దాని తర్వాత ఫస్ట్ కీ దగ్గరకొచ్చి ఇదైతే టోటల్‌గా అయితే కిందకి తీసుకొచ్చేయండి. కి కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ 2 కీ మధ్య గ్రాఫ్ అనేది ఇలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఇలాగైతే స్క్రోల్ అయితే అవుతుంది. పెట్టుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. ఇలాగైతే చేసుకోండి. దాని తర్వాత మీరు లాస్ట్‌కి ఈ మిగతా ఫోటోస్ ఉంటాయి. ఈ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో మన యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ వెళ్లి నాకు ఫాలో అయితే చేసుకోండి. ఫాలో చేసుకొని నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఫాలో చేస్తేనే రిప్లై ఇస్తాను. ఇంకోటి ఇక్కడ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోండి. ప్రతి అప్డేట్ అక్కడ ఇస్తూ ఉంటాను. అక్కడెళ్లి జాయిన్ అయిపోండి. టెంప్లేట్ కూడా అక్కడే ఉంటుంది. డైరెక్ట్ టెంప్లేట్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇలాంటి యూట్యూబ్ వీడియో నేను పెడుతూ ఉంటాను. ఈ వీడియోస్ చూడండి. మీకు క్లారిటీ ఉంటుంది. ఎలా చేయాలనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇదైతే చూడండి మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. థాంక్ యూ.